వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. అండ్ ఈ రోజు హేమ హంగామాలో ఫిల్మ్ అప్డేట్ ఏంటి అంటే దూకే ధైర్యమే జాగ్రత్త పాట ఎక్కువ రాదు సార్ ప్లీజ్. ఎంత మంచిగా పాడే అంత టాలెంట్ మనకు లేదు. కాకపోతే మ్యాటర్ అదే, అబ్బా దేవరా ట్రైలర్ వచ్చేసింది ఈరోజు సెప్టెంబర్ 10th. ట్రైలర్ ఇందాకే వచ్చింది, చూశాను. అబ్బాబాబా అనిరుద్ధ్ మ్యూజిక్ సంపి అంటే దాని తర్వాత డైలాగ్ చెప్పదలుచుకోలేదు, అంత బాగా అనమాట. చంపేసో అసలు కెవ్వు కేక కత్తి తురుము. నాకైతే అసలు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని విన్నాను, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు వస్తుంటే ఉందబ్బా. ఇదే ట్రైలర్ థియేటర్లో చూస్తే మార్క్ మై వర్డ్స్ మ్యూజిక్ డైరెక్టర్కి పిచ్చ అప్లోస్ ఇచ్చేస్తారనమాట. మన ఆచార్యతోటి ఏదైతే డీఫ్రేమ్ అయిపోయారో మన కొరటాల శివ గారు, అలాంటిది ఆయన కంబ్యాక్ కోసం ఎంతలా చూస్తున్నారు అన్నది ఈ ట్రైలర్ చూస్తే నాకు అర్థమైంది. ముఖ్యంగా ఎన్టీఆర్ గారి గెటప్ అదిరిపోయింది. సైఫ్ అలీ ఖాన్ గారిని చూస్తే ఏదో హిందీ సినిమా, నాకు సినిమా పేర్లు గుర్తులేవు కానీ ఏదో హిందీ సినిమాలో ఇలాంటి ఒక గెటప్ వేసాడే. రావణ్ సినిమా, నాట్ ఏదో హిందీ సినిమా, రావణ్ సినిమాలో అభిషేక్ బచ్చన్ వేసాడు కదా హిందీ వర్షన్లో. సో ఆ గెటప్ లాగా అనిపించింది. బట్ నాకు ఎక్కడి వరకు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళందరూ ఒకటే ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్లో వాళ్ళు లీడర్గా ఉండటం నేను లీడర్గా ఉండాలి అన్నట్టు అలాంటి థింగ్ ఏదో కనిపించింది అబ్బా నాకు ట్రైలర్లో. ఏం గుర్తున్నాయి ఏం గుర్తులేవని ఇవన్నీ చెప్పదలుచుకోలేదు కానీ మన జాన్వి అయితే బాగుంది. అయితే ఇక్కడ ఆబ్వియస్లీ మనకి అందులో ట్రైలర్లో రివీల్ చేస్తారు ఎన్టీఆర్ కొడుకే ఇంకో బొడ్డు ఎన్టీఆర్. అయితే మన పెద్ద ఎన్టీఆర్ రెబలిస్టిక్గా ఉంటాడు. అసలు మీ ధైర్యానికి అంటే బతికే అంత ధైర్యం ఉంటే చాలు కానీ మనిషిని చంపే అంత ధైర్యం ఉండకూడదు. ఈ డైలాగ్ నాకు బాగా నచ్చింది, అందుకే బాగా గుర్తుందనమాట. అని చాలా ఇదిగా వాళ్ళందరిలో కూడా భయం పుట్టించినటువంటి వ్యక్తి ఎవరు అంటే మన పెద్ద దేవరా అనమాట. మరి చిన్న దేవరా ఏంటంటే క్వైట్ ఆపోజిట్గా ప్రతిదానికి భయపడిపోతూ ఉంటాడు, అన్నిటికీ ఇదైపోతుంటే జాన్వి ఒక డైలాగ్ వేసేస్తుంది అనమాట, వీడికి వాళ్ళ నాన్న రూపు వచ్చింది కానీ వాళ్ళ నాన్న ధైర్యం రాలేదని చెప్పి. సో అప్పట్లో మనం చూసాం యాక్చువల్లీ అదురు సినిమాలో గురుగారు అంటూ ఎన్టీఆర్ గారు వేసిన యాక్టింగ్ ఏదైతే చూస్తామో ఈ డైలాగులు ఏంటంటే కాస్త చారీ అన్న నేచర్ కనబడుతుంది నాకు. బట్ చారీ వర్షన్ ఇస్ డిఫరెంట్ అండ్ ఇక్కడ దేవరాల వర్షన్ అయితే డిఫరెంట్ కదా. బట్ ఓవరాల్గా ట్రైలర్ అయితే చాలా చాలా బాగుందబ్బా. అండ్ ఈ రోజు అంటే 2 రోజుల క్రితమే మన ఎన్టీఆర్ బాంబే వెళ్ళిపోయి అక్కడ ప్రమోషన్స్ చేయడం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాము. అయితే అక్కడ యాక్చువల్లీ ఈవెంట్ పెట్టి సో అక్కడ రిలీజ్ చేసి ట్రైలర్ రిలీజ్ చేసి ఇదంతా చేశారు కాబట్టి ఇక్కడ హైదరాబాద్లో ఎటువంటి హంగామా లేదు. యాక్చువల్లీ మన ఎన్టీఆర్ని చూసుకుంటే కనుక ముందు సినిమాలు ఏమి కూడా నార్త్లో ఎన్టీఆర్ అంటే ఎవరో అన్నది తెలియదు. బట్ RRR ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, RRRలో మన రాజమౌళి గారు ఎప్పుడైతే తీసుకెళ్ళి అక్కడ ప్రమోషన్ స్టార్ట్ చేశారో అక్కడ RRR ఆడిన తర్వాత ఎన్టీఆర్ అంటే ఏంటి, తన క్యాపబిలిటీ ఏంటి అని నార్త్ ఆడియన్స్ బాగా పట్టేశారబ్బా. సో అక్కడి నుంచి ఎన్టీఆర్ కూడా ఇప్పుడు వార్ 2లో చేస్తున్నాడు, హృతిక్ రోషన్ తోటి ఒక కీలక పాత్రలో చేస్తున్నాడు. ఇవన్నీ చూసుకుంటే కనుక నార్త్లో కూడా మార్కెట్ బాగా పెరిగిపోయింది. సో ఇదంతా క్యాష్ చేయాలబ్బా, మన బొమ్మ ఆడుతున్నప్పుడే మనం క్యాష్ చేసుకోవాలి. ఈ లాజిక్ని మన ఎన్టీఆర్ గారు బాగా పట్టేశారు. అండ్ ఓవరాల్గా ట్రైలర్ అయితే నాకు బాగా నచ్చింది, అదిరిపోయింది. సో మీరు కూడా చూడకపోతే ఒకసారి యూట్యూబ్లో చూసేసేయండి. సో ఇది ఇవాళ వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా. అరే చెప్పురా. అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఈ అంకమ్మ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే